పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ ప్రథమ మహిళగా జర్దారీ తన కుమార్తె ఆసిఫా భుట్టోని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా దేశ అధ్యక్షుని సతీమణి ఆ దేశ ప్రథమ మహిళ అవుతారు. కానీ పాకిస్తాన్ లో ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఎవరి ఆసిఫా భుట్టో? పాకిస్తాన్ ప్రథమ మహిళ హోదా ఈమెకు ఎలా దక్కింది? పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 14వ ప్రెసిడెంట్ గా ఆసిఫ్ అలీ జర్దారీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోని ఐవానే సదన్లో జర్దారీతో పాక్ చీఫ్ జస్టిస్ కాజీ ఫేజ్ ఈసా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షేబాజ్ షరీఫ్ అధికారులు హాజరయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ అయిన జర్దారీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మద్దతుతో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థిగా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహ్మద్ ఖాన్ అచగ్జాయ్ పోటీ పడ్డారు. శనివారం ఎన్నికలు జరగగా జర్దారీ భారీ తేడాతో విజయం సాధించారు. పాక్ 2 సార్లు ప్రెసిడెంట్ అయిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే ఆ దేశ ప్రథమ పౌరురాలు గురించి పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ దేశంలో అయినా ప్రథమ పౌరురాలు అంటే ఆ దేశ అధ్యక్షుడు రాజుగారి భార్యకు ఆ హోదా కల్పిస్తారు. కానీ బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రథమ పౌరుడి కూతురికి ఆ స్థానం దక్కబోతోంది. పాకిస్తాన్ ఈ తరహా నిర్ణయానికి వేదిక కానుంది. ఈ క్రమంలోనే ఆసిఫా భుట్టో పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన కూతురు ఆసిఫా భుట్టో జర్దారీని ఆ దేశ ప్రథమ పౌరురాలిగా ప్రకటించబోతున్నారు. నేడో రేపు అధికారిక ప్రకటన వెలువడనుందని, ఆ వెంటనే ప్రోటోకాల్ సహా ప్రథమ పౌరురాలికి దక్కే సముచితమైన అధికారాలు ఆసిఫాకు దక్కనున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువరిస్తున్నాయి. ఆసిఫా భుట్టో జర్దారీ ఆసిఫ్ అలీ జర్దారీ బెంజీర్ భుట్టోల చిన్న కూతురు. 1993లో జన్మించారు ఆమె. జర్దారీ బెంజీర్ల మిగతా 2 పిల్లలు బిలావల్ బక్తావల్లు రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. పాక్ తొలి మహిళా ప్రధాని బెంజీర్ భుట్టో తనయగా పాక్ ప్రజల్లో ఆసిఫాపై సానుభూతి ఉంది. బెంజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆసిఫా విద్యాభ్యాసం అంతా విదేశాల్లోనే సాగింది. ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 2020లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పాక్ పవర్ఫుల్ లేడీగా పేరున్న బెంజీర్ తనయగా పీపీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆసిఫా. బిలావల్ గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆసిఫానే తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. తండ్రి ఆసిఫ్ జర్దారీకి ఆమె తొలి నుంచి వెన్నంటే ఉన్నారు. పలు కేసులు జర్దారీ అభియోగాలు ఎదుర్కొన్నప్పుడు ఆయన తరపున న్యాయ పోరాటంలో పాల్గొంది ఆసిఫానే. రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుగ్గా పాల్గొనే ఆసిఫాను జూనియర్ బెంజీర్ భుట్టోగా అభివర్ణిస్తారు అక్కడి ప్రజలు. 2022లో కనేవాల్లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. పాక్ ఎన్నికల్లో పీపీపీ తరపున ప్రధాని అభ్యర్థిగా బిలావర్ భుట్టోను ప్రకటించారు. ఆసిఫా మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక పీఎల్ఎం ఎంతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో పీపీపీ పలు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసిఫా అలీ జర్దారీ కుటుంబానికి కీలక పదవులు, బాధ్యతలు దక్కనున్నట్లు స్పష్టమవుతోంది. పోలియో నిర్మూలన కార్యక్రమానికి పాక్ అంబాసిడర్ గా ఆసిఫా భుట్టో ఉన్నారు. ఆసిఫా తండ్రి పీపీపీ సహా వ్యవస్థాపకుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా శనివారం నాడు ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. పీపీపీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సంకీర్ణ ప్రభుత్వ ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలబడిన జర్దారీకి 255 ఓట్లు పోలయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహ్మద్ ఖాన్ అచగ్జాయికి 119 ఓట్లు వచ్చాయి. దివంగత పాక్ ప్రధాని బెంజీర్ భుట్టో భర్త అయిన 68 ఏళ్ల జర్దారీ 2008 నుంచి 2013 వరకు పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మరోసారి పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో డాక్టర్ అరీఫ్ అల్వీ స్థానంలో ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. అరీఫ్ అల్వీ 5 ఏళ్ల పదవీకాలం గత ఏడాదిలో ముగిసినప్పటికీ కొత్త ఎలక్టరల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడంతో ఆయన పదవిలో కొనసాగుతూ వచ్చారు.